హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో కవర్ చేయబోయే ప్లేస్ ఏంటో తెలుసా? బెంగళూరు నుంచి 92 కిలోమీటర్స్ దూరంలో ఉన్న లేపాక్షి. ఫస్ట్ నేనైతే కేఎస్ఆర్ రైల్వే స్టేషన్ నుంచి జర్నీ స్టార్ట్ చేశాను. మార్నింగ్ నాకు వేరే ఏ ట్రైన్ ఆప్షన్ లేకపోవడంతో ప్యాసింజర్ ట్రైన్ ఎక్కాల్సి వచ్చింది. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. కెరియర్. ఫైనల్గా 11:50కి అయితే హిందూపూర్కి రీచ్ అయిపోయాను. స్టేషన్ బయట మా ఆఫీస్ కొలీగ్ కుమార్ అన్న అయితే నన్ను పికప్ చేసుకుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. ఆఫ్టర్నూన్ లంచ్ తిన్న తర్వాత మీ ఇద్దరం కలిసి బండి మీద లేపాక్షికి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ మనం ఫస్ట్ చూడాల్సిన ప్లేస్ అయితే జటాయు థీమ్ పార్క్. ఈ లోపలే మనకు చిన్న చిన్న షాప్స్ ఉంటాయి. ఇంకా జటాయు అనే స్టోరీకి వస్తే, జటాయు అనే ఒక పెద్ద గద్ద రావణుడు సీతాదేవిని అపహరించుకుని వెళ్ళే టైంలో సీతాదేవిని కాపాడదామని ఈ జటాయు రావణుడికి విరుద్ధంగా వెళ్తుంది. రావణుడు ఈ జటాయు యొక్క వన్ సైడ్ రెక్కనైతే కట్ చేస్తాడు. అప్పుడు ఆ జటాయు అనే ఒక గద్ద ఈ లేపాక్షి ప్రాంతంలోనే పడిందని పురాణాలు చెప్తున్నాయి. అట్లా కింద పడిన జటాయును రాముడు లే పక్షి అని అనడంతో ఈ ప్రాంతానికి లేపాక్షి అనే పేరు వచ్చిందని అందరూ చెప్తుంటారు. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. నెక్స్ట్ మనం చూడాల్సిన ప్లేసు ఏకశిలా నంది విగ్రహం. ఇంకా ఇదైతే లేపాక్షిలోని మెయిన్ టెంపుల్. 2024 జనవరిలో పిఎం నరేంద్ర మోదీ గారు కూడా ఇక్కడికి విజిట్ చేశారు. ఈ టెంపుల్లో మెయిన్ అట్రాక్షన్ హ్యాంగింగ్ పిల్లర్. ఈ సీలింగ్ పైన వేసిన పెయింటింగ్స్కి యూజ్ చేసిన కలర్స్ ఈ రోజు కూడా చెక్కు చెదరకుండా ఉంటాయి. చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఈ ప్లేట్స్ లాగా కనపడుతున్న వీటినే అప్పట్లో భోంచేసేదానికి యూజ్ చేసేవాళ్ళని చెప్తారు. ఇంకా ఇదైతే కొందరు సీతాదేవి కాలి అడుగు అంటారు, కొందరు హనుమంతుడి కాలి అడుగు అంటారు. దానికి ఎటువంటి ప్రూఫ్స్ అయితే లేవు.
Thanks for watching the video. Please share, like and subscribe for more videos.